అజీజ్ భాయ్ ఏంటంటే ఎప్పుడైతే వక్ఫ్ బోర్డుగా ఇన్ఛార్జ్ తీసుకున్నారో స్టేట్ లెవెల్ ధర్నాలు ఇవన్నీ జరిగే పరిస్థితి, ధర్నాలు మసీదుల దగ్గర గొడవలు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఆయన 15 లక్షలు పెట్టి వక్ఫ్ బోర్డు సంబంధించి 15 లక్షలు పెట్టి తాలీమే హునర్ అని పెట్టారు. కాదనట్లే స్వాగతిస్తూ ఓకే నో ప్రాబ్లం మంచిదే. అయ్యా మీరే ఏం చెప్పారు? తాలీమే హునర్ పెట్టారు కదా మీరు 15 లక్షలు. ఈనాడు పేపర్లో ఎంత పెద్ద యాడ్ ఇచ్చారు. ఆ యాడ్ లో 15 లక్షలు ఖర్చు పెట్టింది. అది ఎవరి డబ్బులో మనకు తెలియదు ఇప్పుడు దాకా. మీరే స్వయంగా ఏం చెప్పినారు? వక్ఫ్ బోర్డులకు జీతాలకు కూడా డబ్బులు లేదు అని చెప్పారా లేదా? చెప్పారు కదా. వక్ఫ్ బోర్డులకి జీతాలే లేదు అని చెప్పినారు. మన తాలీమే హునర్ అనేది మీరు తీసుకొని వచ్చినారు, మంచిదే అది. కానీ దానికి డబ్బులు ఎవరు ఇస్తారు? దానికి డబ్బులు ఎవరు? వక్ఫ్ బోర్డులో జీతాలకే డబ్బులు లేదు కదా, ఎట్లీస్ట్ తీసుకొని వచ్చి ఇస్తారు? తాలీమే హునర్ అనేది మీరు 10th క్లాస్లో ఎవరైతే మంచి ర్యాంకింగ్స్ వస్తారో వాళ్ళని సెలెక్ట్ చేసి అది ఎట్టా ఇన్స్టిట్యూట్సే తీసుకుంటారబ్బా. దీనికి సపరేట్ ఏమి డబ్బాలు కొట్టాల్సిన అవసరం లేదు కదా. who will get the good marks in the 10th, automatically the college will invite to every students. మైనారిటీ పేద పిల్లలకి 100%, ఒకళ్ళు కానీ 80-75% వస్తే 100% ఆ కాలేజెస్ ఇన్వైట్ చేస్తారు. వాళ్ళకి ఒక ఫండ్స్ ఉంటాయి, దానికి ఉంటుంది. దీనికి సపరేట్ మీరు 15 లక్షలు ఇచ్చి యాడ్ చేయాల్సిన అవసరం లేదు, మంచిదే అది. కానీ దానికి డబ్బులు ఎక్కడా? వక్ఫ్ బోర్డుకి డబ్బులు లేవు, ఎక్కడి నుంచి తెస్తారు? ఒక పిల్లోడికి ఒక పాపకి 10th క్లాస్ చేసిన వాళ్ళకి మార్క్స్ వస్తే మీరు చెప్పిన విధంగా 2 లక్షల రూపాయలు కావాలి. ఆ 2 లక్షలు 150 లెక్కన పెడితే 5 కోట్ల రూపాయలు అవుతాయి. 5 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి తెస్తారు?